Commandos, welcome to my YouTube channel MNDHU. My name is Raviteja, APSP కానిస్టేబుల్. ఈ రోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే ఏపీఎస్పి కట్ ఆఫ్ గురించి చేయబోతున్నా. ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. 2018 నోటిఫికేషన్లో కట్ ఆఫ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేది ఇది నా అనాలిసిస్ ప్రకారం నేను చేయబోతున్నా. అయితే వీడియో అనేది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ 2018 నోటిఫికేషన్లో మనకి ఏపీఎస్పి పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 300 ఉన్నాయి. 2018 నోటిఫికేషన్లో ఏపీఎస్పి పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 300 ఉన్నాయి. మరి 2022లో అంటే రెండింటికి కంపారిజన్ 2022లో ఏపీఎస్పి పోస్టులు ఎన్ని అంటే 2520 పోస్టులు. అంటే సుమారుగా మనకి 8 అంతలు ఉన్నాయి. అంటే 300 × 8 ఎంత 2400 ఇంకా 120 ఎక్స్ట్రా ఉన్నాయి. అంటే సుమారుగా 8 అంతలు ఉన్నాయి. అయితే ఏపీఎస్పి అనేది డిస్ట్రిక్ట్ అంటే జిల్లా కట్ ఆఫా లేదా స్టేట్ కట్ ఆఫా అనేది చాలా మంది కామెంట్స్లో కూడా పెట్టారు. ఏపీఎస్పి అనేది స్టేట్ వైడ్ కట్ ఆఫ్. ఏపీఎస్పి అనేది స్టేట్ వైడ్ కట్ ఆఫ్ అండి. ఏపీఎస్పి అనేది స్టేట్ వైడ్ కట్ ఆఫ్. అయితే ఏపీఎస్పి 2018లో 300 పోస్టులు ఉన్నాయి కదా, ఆ 300 పోస్టుల్లో కట్ ఆఫ్ అనేది ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉండబోతున్నది అనేది ఒకసారి చూద్దాం. 300 పోస్టులు ఉండేటప్పుడు జనరల్కి ఎంత ఉందంటే కట్ ఆఫ్ 122 ఉంది. అంటే 122 మార్కులు వస్తే ఎక్కడైనా అంటే మనకి 300 పోస్టుల్లో అప్పుడు నెల్లూరు బెటాలియన్, కడప బెటాలియన్, అనంతపూరు, కర్నూలు, విశాఖపట్నం అంటే ఈ 122 మార్కులు దాటి వస్తే ఈ 5 బెటాలియన్లో ఎక్కడైనా వస్తుంది పోస్ట్, అదనమాట. సో ఇది జనరల్ అనమాట, ఇది జనరల్. సో జనరల్కి ఎంత ఉందంటే కట్ ఆఫ్ 122 ఉంది. సిపిపి అంటే చిల్డ్రన్ అంటే ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ పోలీసులో సర్వ్ చేస్తున్నారో వాళ్ళకి ఎంత ఉందంటే కట్ ఆఫ్ 118.5. మరి ఎంఎస్పి మెరిటీరియస్ స్పోర్ట్ పర్సన్కి ఎంత ఉందంటే కట్ ఆఫ్ 123.5. ఓకే, ఎన్సీసీకి 124.5. ఎన్సీసీకి ఎంత ఉంది 2018లో 124.5. మరి బీసీఏకి ఎంత ఉంది అంటే 121, బీసీబీకి 119.5, బీసీసీకి ఎంత ఉందంటే 99, బీసీడీకి 121.5 ఉందండి 2018లో 121.5. బీసీఈకి ఎంత 115.5. మరి ఎస్సీకి ఎంత అంటే 115.5 ఎస్సీ. ఎస్టీకి వచ్చేసరికి 114, హోంగార్డ్కి వచ్చేసరికి 85, ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసరికి 93 మార్క్స్ అండి. ఎక్స్ సర్వీస్ మెన్కి 93 మార్క్స్. ఇది ఏంటండి, ఇది జనరల్ నుంచి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వరకు 2018 నోటిఫికేషన్లో. అయితే ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే అది కూడా నేను క్లారిఫై చేస్తాను. ఇక్కడ మనకి జనరలే 122 ఉంటే ఎన్సీసీ అనేది 124.5, ఎంఎస్పి అనేది 123.5. అంటే జనరల్ కన్నా ఎంఎస్పిలో ఎక్కువ, ఎన్సీసీలో కూడా ఎక్కువ ఉంది ఏంటి 2018లో? ఎందుకు అలా ఒకసారి క్లారిటీగా చెప్తాను వినండి. మనకు అప్పుడు 300 పోస్టులు ఉన్నాయి కదండి. యాక్చువల్గా ఎంఎస్పికి కానీ సిపిపికి కానీ మనకి 2% అనమాట. ఇక్కడ రాసిన చూడండి, ఇది 2022 నోటిఫికేషన్. అంటే ఇప్పుడు మీరు ఏదైతే మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ నోటిఫికేషన్ ఇది. మనకి ఏ నోటిఫికేషన్ అయినా మనకి ఎంఎస్పికి 2%, ఎన్సీసీకి 3%, సిపిపికి 4%. ఇప్పుడు అప్పుడు మనకి ఎన్ని పోస్టులు అండి? 300 పోస్టులు. జాగ్రత్తగానండి, 300 పోస్టుల్లో మనకి 2% అంటే ఎంత అండి? 2/100 అంటే ఎంతమ్మా? 0.00326. అంటే ఎంఎస్పిలో నీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి? 6 పోస్టులు ఉన్నాయి. ఎప్పుడు 2018 నోటిఫికేషన్లో ఎంఎస్పిలో 6 ఉన్నాయి. అండ్ సిపిపిలో ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ 3 × 3 9 పోస్టులు. ఓకే, ఎన్సీసీలో 9 పోస్టులు, సిపిపిలో 12 పోస్టులు. అంటే నీకు 300 పోస్టుల్లో సిపిపి అనేది ఓన్లీ ఎన్ని పోస్టులు ఉన్నాయన్నా సిపిపి కోసం నీకు 12 పోస్టులు ఉన్నాయి సిపిపి. ఎన్సీసీ అంటే అంత మనకి ఎన్సీసీ 9 పోస్టులు. సో ఇక్కడ ఎన్సీసీ అయినా సిపిపి అయినా ఎంఎస్పి అయినా అప్పుడు 300 పోస్టులకి వాళ్ళకి చాలా ఎక్కువ పోటీ ఉంది. సో అందుకనే కట్ ఆఫ్ అనేది ఎంఎస్పికి ఎన్సీసీకి జనరల్ కన్నా పెరిగింది.
అది మనకి 2018 నోటిఫికేషన్లో కట్ ఆఫ్ అండి. ఇప్పుడు 2022లో మనకి నా అనాలిసిస్ ప్రకారం ఎంత ఉండొచ్చు ఒకటి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే చాలా మందికి మెయిన్స్ ఎగ్జామ్ ఇంకా అవ్వలేదు, పేపర్ ఎలా ఉందో కూడా తెలియకుండా కట్ ఆఫ్ ఏంటి అనేది చాలా మంది డౌట్ వస్తుంది. బట్ ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, గ్రౌండ్స్ చాలా మంది నేను కనుక్కున్నాను, చాలా జిల్లాలలో మా ఫ్రెండ్స్ ద్వారా నేను సమాచారాన్ని, ఈవెంట్ స్కోర్లు అన్నీ కూడా నేను తెలుసుకున్నాను. దాన్ని బట్టి ఇది నా అనాలిసిస్ ప్రకారం ఎంత ఉండొచ్చు అనేది ఇది కట్ ఆఫ్ అనేది నేను అనాలిసిస్ చేస్తున్నాను. మ్యాక్సిమం ఇదే పేపర్ అనేది ఏ లెవెల్లో ఉన్నా, లో లెవెల్లో ఉన్నా, టఫ్గా ఉన్నా, ఎలా ఉన్నా ఈ కట్ ఆఫ్ అనేది మాత్రం దాటదు. ఓకే, మీకు ఇది సేఫ్ స్కోర్గా పెట్టుకొని మంచిగా ప్రిపేర్ అయితే డెఫినెట్గా జాబ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఎంత అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చాలా మందికి డౌట్ ఏంటంటే 2520 పోస్టుల్లో బీసీకి ఎన్ని పోస్టులు, ఎస్సీకి ఎన్ని పోస్టులు, ఓసీకి ఎన్ని పోస్టులు అనేవి చాలా డౌట్. సో చూడండి, 2520 పోస్టుల్లో మనకి ఓపెన్ కేటగిరీలో మొత్తం 1009 పోస్టులు అండి. ఎన్ని పోస్టులు ఉన్నాయమ్మా? 1009 పోస్టులు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 252 పోస్టులు. ఈడబ్ల్యూఎస్కి ఎన్ని? 252 పోస్టులు. బీసీఏ వచ్చేసరికి మనకి 176 పోస్టులు అండి. బీసీఏకి 176. మరి బీసీబీకి ఎన్ని ఉన్నాయి? 252 పోస్టులు ఉన్నాయండి. సో బీసీసీకి వచ్చేసరికి 25 పోస్టులు ఉన్నాయండి బీసీసీకి. అండ్ బీసీడీకి వచ్చేసరికి 176 పోస్టులు ఉన్నాయండి బీసీడీకి. ఓకే, అండ్ బీసీఈకి వచ్చేసరికి 101, బీసీఈకి 101 ఉన్నాయి. అండ్ ఎస్సీకి వచ్చేసరికి 378, ఎస్టీకి వచ్చేసరికి 151. అంటే 2520 పోస్టుల్ని కేటగిరీ వైజ్గా చేస్తే ఇదండి. అయితే ఇప్పుడు మనకి నోటిఫికేషన్లో ఇచ్చిన ప్రకారం ఎంఎస్పి అనేది 2% ఇచ్చాడు. అంటే మెరిటీరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కి 2%, ఎన్సీసీకి 3%, సిపిపి అంటే వాళ్ళ డాడీ వాళ్ళు కానీ ఏమైనా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తే వాళ్ళ కొడుకులు నోటిఫికేషన్ అప్లై చేస్తే సిపిపి కోటా ఉంటుంది, వాళ్ళకి 4%. అండ్ హోమ్ గార్డ్స్కి వచ్చేసరికి మనకి 25%. అంటే 2520లో 2% ఎంత? 50 పోస్టులు. అండ్ నెక్స్ట్ ఎన్సీసీ 75 పోస్టులు, 4% సిపిపి 100 పోస్టులు, హోంగార్డ్కి 630 పోస్టులు. అయితే ఇప్పుడు ఎంఎస్పి 2% అనేవాడు వాడు ఓసీ వాడు అయ్యి ఉండొచ్చు, ఈడబ్ల్యూఎస్ వాడు అయ్యి ఉండొచ్చు, బీసీడీ కూడా అయ్యి ఉండొచ్చు కదా. అలాగే ఎన్సీసీ వాడు కూడా బీసీఈ వాడు అవ్వచ్చు, లేదా బీసీబీ వాడు అవ్వచ్చు. సో ఇవి ఇంక్లూడ్ చేసుకునే ఈ పోస్టులు అన్నీ కూడా. సో ఇవి మళ్ళీ సెపరేట్ కాదు, ఇందులోనే ఇవి. ఓకేనా, మీకు అర్థం అవడం కోసం, అంటే ఎంఎస్పికి ఎన్ని ఉన్నాయి, ఎన్సీసీకి ఎన్ని ఉన్నాయి అని క్లారిటీగా అర్థం అవడం కోసం రాశాను. ఇప్పుడు కట్ ఆఫ్ అనేది ఎంత ఉండబోతుంది నా అనాలిసిస్ ప్రకారం? జనరల్ అభ్యర్థులు అంటే 115 నుంచి 117 మార్కులు. అంటే మీరు ఏ క్యాస్ట్ అయినా అవ్వచ్చు, మీరు ఎంఎస్పి అయినా, ఎన్సీసీ అయినా, ఏ క్యాస్ట్ అయినా 115 నుంచి 117 మార్కులు వస్తే, అంటే ఈ మధ్యలో వస్తే మీరు ఏ బెటాలియన్ అయినా, శ్రీకాకుళం బెటాలియన్ అయినా, రాజమహేంద్రవరం అయినా, ప్రకాశం అయినా, చిత్తూరు అయినా, ఏ బెటాలియన్ వాళ్ళకైనా కూడా ఈ మార్కులు వస్తే జనరల్ కేటగిరీలో కింద వస్తుంది జాబ్. అది జనరల్గా 115 నుంచి 117. నేను ఇది క్యాస్ట్ చెప్పట్లేదండి, క్యాస్ట్ కాదు, జనరల్. ఓకేనండి. దెన్ నెక్స్ట్ సిపిపి కోట. ఎవరైతే సిపిపి కోట అంటే ఇక్కడ చూడండి 100 పోస్టులు. అంటే ఈ 2520 పోస్టుల్లో 100 పోస్టులు సిపిపి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒక సిపిపి వాడు బీసీఏ వాడు అయ్యి ఉండొచ్చు, బీసీబీ వాడు అయ్యి ఉండొచ్చు. వీళ్ళు ఓపెన్ కేటగిరీ కింద వస్తే ఓకే, అంటే వీళ్ళకి ఓపెన్ కేటగిరీ కింద వచ్చింది అనుకోండి, సిపిపి కోట అవసరం లేదు. అంటే ఇప్పుడు వీడికి సిపిపి కోటకి 110 వచ్చింది, 110. ఈ ఎవరైనా ఒక అబ్బాయికి 112 వచ్చింది అనుకోండి, ఈ 110 దాటిపోయింది కదా, సో వీడు ఓపెన్ కేటగిరీలో కింద వెళ్ళిపోతాడు. దాని నెక్స్ట్ మెరిటీరియస్ స్పోర్ట్స్ పర్సన్కి మనకి 110 నుంచి 112 అండి, 110 నుంచి 112. ఎన్సీసీ వాళ్ళకి ఎంత ఉంటుంది అంటే కట్ ఆఫ్ 113. ఇది నా అనాలిసిస్ ప్రకారం అండి. ఓకే, ఇప్పుడు మన బీసీఏకి వచ్చేసరికి మనకి 112 మార్కులు అండి బీసీఏకి. అండ్ నెక్స్ట్ బీసీబీకి వచ్చేసరికి 111 మార్కులు అండి బీసీబీకి. అండ్ బీసీసీకి వచ్చేసరికి మనకి 100 మార్కులు అండి. ఇప్పుడు ఎందుకంటే బీసీసీకి మనకి 25 పోస్టులు ఉన్నాయి,
సో బీసీసీకి కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది, ఇంకా ఈ 100 కన్నా కూడా కొంచెం ఇంకా తక్కువ ఉంటుంది కట్ ఆఫ్ అనేది. బీసీడీకి వచ్చేసరికి 114 అండి. దెన్ నెక్స్ట్ బీసీఈకి వచ్చేసరికి 105 నుంచి 108 మార్క్స్ ఉండొచ్చండి బీసీఈకి. దెన్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 110 అండి. ఈడబ్ల్యూఎస్ 2018 నోటిఫికేషన్లో ఈడబ్ల్యూఎస్ లేదండి, సో అందుకే అప్పుడు అందులో మెన్షన్ అనేది లేదు మనకి. సో ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఎంత అంటే 110. దెన్ నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి వచ్చేసరికి 105, ఎస్సీకి ఎంత అంటే 105, ఎస్టీకి వచ్చేసరికి 102, ఎస్టీకి వచ్చేసరికి 102, ఏబిఓ ఎస్టీకి వచ్చేసరికి 97 నుంచి 100 మార్క్స్ వస్తే ఏబిఓ ఎస్టీకి జాబ్ వస్తుందండి. 97 నుంచి 100 మార్క్స్ వస్తే. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 90 మార్క్స్ అండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 90 మార్క్స్. హోమ్ గార్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుందండి. ఓకేనండి, హోమ్ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇది 2022 ఏపీఎస్పిలో 2520 పోస్టులకి నా అనాలిసిస్ ప్రకారం ఇది కట్ ఆఫ్ అండి. జనరల్కి 150 నుంచి 117, సిపిపికి 110, ఇది బీసీఏకి బీసీబీకి. సో ఇప్పుడు ఒక క్లారిటీగా ఒక డౌట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే చాలా మందికి డౌట్ వస్తుంది అది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిపిపి ఇప్పుడు ఒక ఎంఎస్పి ఉందండి. ఎంఎస్పి కట్ ఆఫ్ అనేది ఓపెన్ కట్ ఆఫ్ మనకి ఎంత ఉంది, 110 నుంచి 112 మార్కులు ఉన్నాయి. ఇప్పుడు ఒక బీసీబీ వ్యక్తి అంటే బీసీబీ వ్యక్తి ఈవెంట్స్ టైంలో ఎంఎస్పి సర్టిఫికేట్ ఉంది, సబ్మిట్ చేశాడు. సో అబ్బాయి ఎంఎస్పి వాడు, ఓకే ఎంఎస్పి వాడు. ఇప్పుడు ఈ ఎంఎస్పి వ్యక్తి ఈ యొక్క బీసీబీ ఇప్పుడు ఎంఎస్పి ఎంత ఉందండి, 110 నుంచి 112. ఈ అబ్బాయికి కట్ ఆఫ్ 111 వచ్చింది. ఈ అబ్బాయికి ఎవరికి, ఈ బీసీబీ అనే అబ్బాయికి 111 వచ్చింది. సో అప్పుడు ఈ ఎంఎస్పి మామూలుగా ఎంత ఉంది, 111 ఉంది. ఈ అబ్బాయికి 111 వస్తుంది. సో ఈ అబ్బాయి ఓపెన్ కేటగిరీ కింద వెళ్ళిపోతాడు. కానీ అబ్బాయి ఏంటి, బీసీబీ అంటే ఇంకా అవసరం సంబంధం లేదు, క్యాస్ట్తో సంబంధం లేకుండా ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళి కొట్టుకున్నాడు అబ్బాయి. అర్థమైందండి? అంటే ఇక్కడ నేను బీసీబీ కదా, నాకు ఎంఎస్పి కోటలో బీసీబీలోనే వస్తుందా అని కాదు, నీకు జనరల్ మామూలుగా కట్ ఆఫ్ ఎంత అయితే ఉందో ఆ కట్ ఆఫ్ కన్నా నీకు ఎక్కువ వెళ్తే నీకు ఓపెన్ కేటగిరీ అంటే జనరల్లోకి వెళ్ళిపోతావు నువ్వు, నీకు క్యాస్ట్తో సంబంధం లేదు అక్కడ. ఓకేనా, నువ్వు ఎన్సీసీ అయినా ఎంఎస్పీ అయినా ఏదైనా కూడా నీకు పెట్టిన కట్ ఆఫ్ కన్నా ఎక్కువ మార్కులు వస్తే నువ్వు ఓపెన్ కిందకి వెళ్ళిపోతావు. సో ఇది 2520 పోస్టులకి ఇలాగండి డివిజన్ చేసింది. అయితే ఇంకో విషయం చెప్పాలి మీకు, ఇప్పుడు మనకి 4 బెటాలియన్లు ఉన్నాయి. ఏదైతే ఉన్నాయి 4 బెటాలియన్లు, ఒకటి శ్రీకాకుళము, ఒకటి రాజమహేంద్రవరం, ఇంకోటి మరి ప్రకాశము, ఇంకోటి చిత్తూరు. మరి మనకి శ్రీకాకుళం బెటాలియన్ వస్తుందా లేదా ప్రకాశం బెటాలియన్ వస్తుందా, ఎలాగొస్తాయి బెటాలియన్లు అనేవి ఒక్కసారి కూడా ఈ వీడియోలో నేను చెప్పేస్తాను. యాక్చువల్గా ఏపీఎస్పీ అనేది మనకి స్టేట్ వైడ్ కట్ ఆఫ్. సో ఇప్పుడు మీరు మనకి ప్రయారిటీ ఇచ్చినప్పుడు ప్రయారిటీ ఆప్షన్స్ ఇస్తాం కదా, ఆ ప్రయారిటీ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీరు ఫస్ట్ ఆప్షన్ ఎక్కువ అంటే ఈ 4 బెటాలియన్లో ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఎక్కువ పెట్టుకుంటామో ఆ పెట్టుకునే వాళ్ళల్లో ఎవరికైతే ఎక్కువ టాపర్ ఎవడైతే ఉంటాడో అక్కడి నుంచి తీసుకొని వస్తారండి. సో అక్కడి నుంచి తీసుకొని వస్తారు కాబట్టి ప్రతి బెటాలియన్కి కట్ ఆఫ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఏపీఎస్పీ అనేది స్టేట్ వైడ్ కట్ ఆఫ్. ఏపీఎస్పీ అనేది స్టేట్ వైడ్ కట్ ఆఫే. ఇక్కడ ఎంత కట్ ఆఫ్ అయితే నేను చెప్పానో ఈ కట్ ఆఫ్ ఆధారంగానే ఫస్ట్ బెటాలియన్కి ఏదైతే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారో ఆ బెటాలియన్కి ఎక్కువ మంది పోటీ ఉండడం బట్టి ఆ బెటాలియన్కి ఈ కట్ ఆఫ్లోనే ఫస్ట్ దానికి ఉండడం జరుగుతుంది. సో ఈ బెటాలియన్లో మనకి 630 వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి ఒక బెటాలియన్ అన్నా ఫిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ ప్రిఫరెన్స్ అయితే నెక్స్ట్ స్టూడెంట్స్ ఇచ్చారో ఆ బెటాలియన్ని చూసుకొని మళ్ళీ ఈ కట్ ఆఫ్ ఆధారంగా మళ్ళీ చూసుకొని నెక్స్ట్ బెటాలియన్స్ని ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇలాగా మనకి బెటాలియన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇదండి వీడియో, మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. 2018కి 2022కి సుమారుగా 8 ఇంతలు ఉన్నాయి. సో కట్ ఆఫ్ అనేది వేరియేషన్ కూడా మీరు చూసినప్పుడు 122 ఉంది, ఇప్పుడు 115. ఓకేనండి, డ్యామ్ షూర్గా నేను చెప్తున్నా, ఇప్పుడు ఏదైతే నేను కట్ ఆఫ్స్ చెప్పానో దీనికన్నా పేపర్ ఏ విధంగా ఇచ్చినా కూడా కట్ ఆఫ్ అనేది దీనికన్నా పెరగడం అనేది ఉండదు. ఇది ఫుల్ సేఫ్ స్కోరు, జాబ్ తెచ్చిపెట్టే స్కోర్. ఇది మీరు గ్రౌండ్ గనక ఎవరైతే మంచిగా చేశారో ఈ నోటిఫికేషన్ మాత్రం మీరు విడిచిపెట్టకండి, డెఫినెట్గా మీకు జాబ్ వస్తుంది. మీరు బీసీడీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఏబిఓ ఎస్టీ అయినా, ఏ క్యాస్ట్ అయినా. ఇప్పుడు మీరు మార్క్స్ చెప్పాను కదా, మీకు ఈవెంట్స్ మార్క్స్ ఎన్ని వచ్చాయో
మీరు ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని హాఫ్ చేస్తారు. హాఫ్ చేసి ఆ ఈవెంట్ మార్క్స్ యాడ్ చేసిన తర్వాత ఎంతైతే వస్తుందో మీరు గెస్ చేసుకోండి. ఇప్పుడు మీరు మోడల్ టెస్ట్ పేపర్లు రాస్తున్నారు, మీకు ఎంతో కొంత వస్తుంది కదా, ఆ వచ్చిన మార్క్స్ హాఫ్ చేసి ఈవెంట్ స్కోర్ కలిపితే ఎంత ఎంత వస్తుందో లేదో చెక్ చేసుకోండి. అంటే ఈ జోన్లో మీరు ఉన్నారా లేదా అనేది, ఇదంతా ఫుల్ సేఫ్ జోన్. ఓకేనండి. ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి, ఎవరైతే కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్న యాస్పిరెంట్స్ అందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఏఎంఎన్హెచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు చాలామంది అయితే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ మీరు చేసుకుంటే నన్ను ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారని చెప్పి నేను మంచి మంచి వీడియోస్ చేస్తాను. సో ఈ వీడియోని మొత్తం అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.